రాష్ట్రాల్లోని అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. మరి కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం ప్రీ స్కూల్ని అభివృద్ధి చేయాలని చెప్పి భావిస్తుంది. మరి ఆ తరుణంలో మరి అంగన్వాడీ వ్యవస్థకి లాభం జరుగుతుందా, నష్టం జరుగుతుందా, అంగన్వాడీ టీచర్ల ఆయాలకి జీతాలు పెరిగే అవకాశం ఉందా, మరి అసలు అంగన్వాడీ టీచర్ ఆయా వ్యవస్థకి అసలు మంగళం పాడే అటువంటి అవకాశం ఉందా, అసలు ఏం జరుగుతుంది అనేటువంటి అవగాహన కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. వీడియో మొత్తం చివరిదాకా వినండి. వీడియో చాలామంది చూస్తున్నారు, లైక్ చేయడం ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే మన అంగన్వాడీ వ్యవస్థకు బలోపేతంగా ఉండడానికి, సమస్యల పరిష్కారం కోసం మన ఛానల్ కృషి చేస్తుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, అంగన్వాడీలపై మోయలేని పనిభారం, గౌరవ వేతనం పేరుతో శ్రమ దోపిడీ, ఇచ్చేది గోరంతా చాకరీ కొండంతా అంటూ మరి ఇక్కడ అదేవిధంగా ఉంది భారతదేశంలో ఉన్న అంగన్వాడీ టీచర్ల ఆయాల పరిస్థితి. మరి ప్రాథమిక విద్యాభ్యాసానికి ముందు అంటే 1వ తరగతిలో చేరడానికి ముందే ప్రీ స్కూల్ అంటే చిన్నారుల సంరక్షణ విద్య, ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్పై జాతీయ విద్యా విధానం 2020 అయితే దృష్టి సారించింది. ఈ విధానాన్ని గతంలో ఎన్నడూ అనుసరించలేదు. చిన్నారుల వయసు 6 సంవత్సరాలకు చేరకముందే వారి మెదడు 85% మేర వృద్ధి చెందుతుంది. ఓ చిన్నారి ఆలోచనలు, మేధస్సు, భావోద్వేగ వృద్ధికి ఆ వయసు అత్యంత కీలకమైనదని ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఈ క్రమంలోనే ప్రీ ప్రైమరీ తరగతులను అంటే గ్రేడ్ 1కి ముందు ప్రభుత్వ పరిధిలో చేర్చారు. పాఠశాల విద్యను పూర్తిగా ప్రక్షాళన చేయడానికి వీలుగా తరగతులను 4 దశలుగా విభజించాలని నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అయితే సూచించింది. అందుకోసం 5+3+3+4 అంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ సెకండ్ క్లాసులు అంటే ఇవన్నీ కలిపి 5 సంవత్సరాల కోర్సు ప్రీ ప్రైమరీ అందించాలని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం భావిస్తుంది. మరి ఇంత చిన్నారులకి 6 సంవత్సరాల లోపు చిన్నారులకి వారి మెదడు చాలా స్పీడ్గా అభివృద్ధి చెందుతుంది. మరి ఆ స్పీడ్కు తగ్గట్టు మరి వారికి విద్యాబుద్ధులు, ఇతర పరిజ్ఞానం నేర్పించేటువంటి అంగన్వాడీ టీచర్ల ఆయాలకి అతి తక్కువ జీతాలు ఇస్తూ మరి వారిని అయితే శ్రమదోపిడికి అయితే గురి చేస్తుంది. కాబట్టి వెంటనే ఇతర దేశాల్లో మాదిరిగా ప్రీ ప్రైమరీ టీచర్లకి ఎక్కువ జీతాలు ఇస్తారు. అదేవిధంగా మన భారతదేశంలోనూ, మన తెలుగు రాష్ట్రాల్లోనూ మరి ప్రీ స్కూల్ బోధిస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్ల ఆయాలకి మరి ఎక్కువ జీతాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ప్రైమరీ స్కూల్ టీచర్లతో సమానంగా వారికి కూడా జీతాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే వారు కూడా 9 గంటల నుంచి 4 గంటల వరకు తమ యొక్క డ్యూటీలు చేస్తున్నారు. ఇటు ప్రీ స్కూల్ అందిస్తున్నారు, ప్లస్ పైగా మళ్ళీ పోషకాహారం కూడా అందిస్తున్నారు. కాబట్టి వారికే పని ఎక్కువ ఉంది. కాబట్టి వారికి ప్రైమరీ స్కూల్ టీచర్, గవర్నమెంట్ స్కూల్ టీచర్తో సమానంగా జీతాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం గుర్తించాలి. ఇక ఆటలతో విద్య, ఇటు ప్రైవేట్ కాన్వెంట్ స్కూళ్లకు దీటుగా భవిష్యత్తులో మరి ఒక స్టాండర్డ్ అయినటువంటి విద్యను బోధించడానికి ప్రైవేట్ ప్రీ స్కూల్స్ క్రమబద్ధీకరణ కూడా ఇది బాటలు వేస్తుంది. ఈ దశలో అంగన్వాడీలను ప్రాథమిక పాఠశాలలను విలీనం చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తోంది. ఆటలతో కూడిన విద్యను నేర్పడం ఈ దశ యొక్క ప్రత్యేకత. అంటే 6 ఏళ్లలోపు చిన్నారులకు ఇది ఒక ప్రత్యేకమైనటువంటి దశ. అంగన్వాడీ కేంద్రాలకు ఈ విషయంలో ఎక్కువ బాధ్యత అయితే అప్పగించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసం అంగన్వాడీ కార్యకర్తలకు అవసరమైన శిక్షణ కూడా ఇవ్వాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఆ దిశగా ప్రభుత్వం అయితే పలు చర్యలు కూడా ప్రకటిస్తుంది. మరి విధులు ఏమిటి? ప్రస్తుతం 6 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలు అంగన్వాడీ కేంద్రాలకు హాజరవుతున్నారు. దాదాపు 2023 డిసెంబర్ 31 నాటికి దేశంలో 3,48,135 మంది అంగన్వాడీ కార్యకర్తలు, 12,23,000 మంది సహాయకులు ఉన్నారని ఇక్కడ గణాంకాలు అయితే చెప్తున్నాయి. మరి గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, శిశువులు, 6 సంవత్సరాల వయసున్న పిల్లల కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న వివిధ పథకాలను అయితే ఈ అంగన్వాడీ టీచర్ల ఆయాలైతే నెరవేరుస్తున్నారు. ఇక శిక్షణ కాదు శిక్షే. మరి ఫౌండేషన్ స్థాయిలో అంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ సెకండ్ క్లాస్ ఇవన్నీ ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ అని ఎఫ్ఎల్ అని తీసుకొచ్చారు. మరి ఈ ఫౌండేషన్ స్థాయిలో జాతీయ విద్యా విధానాన్ని అమలు చేసే విషయంలో వివిధ రాష్ట్రాలు వేర్వేరు పద్ధతులు అయితే అనుసరిస్తున్నాయి. ప్రీ స్కూల్ స్థాయిలో ఆటలతో విద్యను అందించడంపై అంగన్వాడీ కార్యకర్తలకైతే దీర్ఘకాల శిక్షణ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తోంది. ఎందుకంటే జాతీయ విద్యా విధానం చెప్తుందంటే ప్రీ స్కూల్ బోధించే టీచర్లకు కూడా మరి ట్రైనింగ్ పొంది ఉండాలి అని చెప్తుంది. కాబట్టి మరి అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు కూడా శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది. మహారాష్ట్రలో ఇప్పటికే 6 నెలల కోర్సును అంగన్వాడీ టీచర్ల కోసం తయారు చేశారు. ఇక అంగన్వాడీలకు శిక్షణ అందించే వారికి అవసరమైన సూచనలు కూడా ఇచ్చారు, ట్రైనింగ్ కూడా ఇచ్చారు. ఇంటర్ వరకు విద్యను అభ్యసించిన అంగన్వాడీ టీచర్లకు వారికి 6 నెలలు, అంతకంటే తక్కువ విద్యను అభ్యసించినటువంటి అంగన్వాడీ టీచర్లకి 1 ఇయర్ పాటు శిక్షణ ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఇప్పటికే బండెడు చాకరీతో తలడిల్లుతున్న అంగన్వాడీలకు ఈ ట్రైనింగ్ ఒక శిక్షలాగానే మారిందని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్నారు. ఇంకా ఇదో రకం శ్రమ దోపిడీ. అంగన్వాడీలపై ఇప్పటికే అధిక పనిభారం పడుతుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 3 to 6 years ఉన్న చిన్న పిల్లల్ని సంరక్షించి వారికి ప్రీ స్కూల్ బోధించాల్సి అంటే వాళ్ళ బాగోగులు చూడాలంటే ఎంత నరకమో, ఎంత కష్టమో అందరికీ తెలిసిన విషయమే. మరి అదేవిధంగా వారికి సంబంధించిన అన్ని రకాల సమాచారాన్ని, డేటాని సిద్ధంగా ఉంచడం, ఇతర పథకాలకు సంబంధించిన చిన్న చితక పనులు చేయడం, ప్రభుత్వం అప్పగించే ఇతర కార్యక్రమాలు నిర్వహించడం, వీటన్నిటిలో అంగన్వాడీలకు తగిన విశ్రాంతి అనేది లేకుండా పోతుంది. పనికి తగిన వేతనం అనే మాట వీరి చరిత్రలోనే లేదు. వీరిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించరు. కనీసం గ్రాట్యుటీ, పెన్షన్ల వంటి సామాజిక భద్రతా ప్రయోజనాలు కూడా కల్పించరు. ప్రభుత్వం అమలు చేసే వివిధ సంక్షేమ పథకాలను అమలు చేయరు. జీతానికి బదులు గౌరవ వేతనం అందిస్తున్నారు.
కోర్టు తీర్పులు ఇచ్చినా కానీ పెన్షన్, గ్రాట్యుటీ, సమాన పనికి సమాన వేతనం అనేది అంగన్వాడీ టీచర్ల కాయాలకి ఒక కలగానే మిగిలిపోతుంది. ఆ ఇచ్చేది కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 60-40 నిష్పత్తిలో ఇస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం పెంచట్లేదని రాష్ట్ర ప్రభుత్వం పెంచట్లేదని కేంద్ర ప్రభుత్వం ఒకరి మీద ఒకరు తప్పును నెట్టుకుంటూ అంగన్వాడీ టీచర్ల ఆయాల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇక పనిభారం పెంచిన డిజిటలీకరణ. ఇక కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రధాన అంగన్వాడీల్లో పనిచేసే కార్యకర్తలు, సహాయకుల నెలసరి వేతనాన్ని 4,500 నుంచి 2,250 పెంచింది. రాష్ట్రాలు దీనికి కొంచెం అదనంగా ఎంతో కొంత యాడ్ చేసి జీతాలు అయితే ఇస్తున్నాయి. తమిళనాడులో 13,452 రూపాయలు ఉంటే పశ్చిమ బెంగాల్లో 8,250 రూపాయలు మాత్రమే జీతాలు ఇస్తారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తీరుగా ఉంది. ఏపీలో కూడా తక్కువ ఉంది, తెలంగాణలో కూడా తక్కువ ఉంది. ఇంకా అంగన్వాడీ టీచర్ల ఆయాల జీతాలు 2 తెలుగు రాష్ట్రాలు కూడా పెంచాల్సిన అవసరం ఉంది. పనిభారం పెరిగిందే తప్ప తగ్గలేదు. అంగన్వాడీలు మొబైల్ అప్లికేషన్ పోషన్ ట్రాకర్ యాప్లో పూర్తి సమాచారాన్ని అప్లోడ్ చేయాల్సి రావడంతో పెద్ద ఎత్తున గందరగోళం. ఆ ఇచ్చిన ఫోన్లు కూడా ఎప్పుడో 3G ఫోన్లు, ఇప్పుడు 5G తరం నడుస్తుంది. 5G ఫోన్లు ఇప్పుడు వెంటనే ఇవ్వాల్సిన అవసరం ఉంది. పనిభారం అసాధారణంగా పెరిగిపోతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెట్వర్క్ సరిగా లేదని, ఫోన్లు కూడా నాసిరకంగా ఉన్నాయని ఫిర్యాదు చేస్తున్నారు. ఫోన్ పనిచేయకపోతే వదిలేయడానికి లేదు. ఎవరైనా మహిళను ఓ పథకంలో నమోదు చేయాలంటే ముందుగా ఆమె కేవైసీని పూర్తి చేయాలి. అయితే ఆ మహిళకు ఫోన్ ఉండదు. భర్త వద్ద ఉన్నప్పటికీ పనిలో ఉంటాడు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అర్థం చేసుకోలేని వారు మరి అసహనానికైతే గురవుతుంటారు. ఇక రాత్రి సమయంలో కూడా గత సంవత్సరం డిసెంబర్లో 20,000 మంది అంగన్వాడీలు ముంబైలోని ఆజాద్ మైదాన్లో 52 రోజుల పాటు నిరసన తెలిపారు. ఆ కాలంలో వారికి వేతనాలు ఇవ్వలేదు. అంతేకాక క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకొని వారికి కేసులు పెట్టారు. ఢిల్లీ, మహారాష్ట్ర వరకు, పంజాబ్, తమిళనాడు ఈ విధంగా పెద్ద ఎత్తున ఏపీ, తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు అయితే జరిగాయి. గత ఏడాది మేలో కేంద్రం పోషన్ బి పడాయి బి పేరిట కార్యక్రమాన్ని చేపట్టింది. దీని బాధ్యత కూడా అంగన్వాడీలపైనే పడింది. పోషకాహారానికి సంబంధించిన కోణంపై వారు మరింతగా దృష్టి సారించాల్సి వస్తోంది. చేయాల్సిన పని చాలా వరకు ఆన్లైన్లో జరుగుతుండటంతో తరచూ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా 11 గంటల వరకు కూడా మరి అంగన్వాడీ స్కూల్ కేంద్రానికి సంబంధించిన డేటాని ఫోన్లో అప్లోడ్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి అంగన్వాడీలు చెప్తున్నారు. మరి బోధనా విధానంలో తరచూ మార్పులు తెస్తున్నారు. మరి ప్రీ స్కూల్ని మరి ప్రైమరీ స్కూల్లో విలీనం చేస్తారా, ప్రైమరీ స్కూల్ని అంగన్వాడీలో విలీనం చేస్తారా? మొత్తానికైతే అంగన్వాడీలను ప్రైమరీ స్కూల్ని ప్రీ స్కూల్ అందించడంలో భాగస్వామ్యం చేయాలని నూతన జాతీయ విద్యా విధానం చెప్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలు తీసుకుంటుంది. 10th క్లాస్ ఉన్న వారికి, తర్వాత ఇంటర్మీడియట్ ఉన్న వారికి 6 నెలల శిక్షణ ఇద్దామని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. 10th క్లాస్ ఉన్నవారికి 1 year పాటు శిక్షణ ఇచ్చి మరి ప్రీ స్కూల్ బోధించడంలో నైపుణ్యాలను పెంచాలని కేంద్ర ప్రభుత్వం అయితే భావిస్తోంది. మరి ఏది ఏమైనా మరింత అంగన్వాడీ టీచర్లు ఆయాలు మరింత క్రియాశీలకంగా, మంచిగా, ఉత్సాహంగా పనిచేయాలంటే మంచి జీతాన్ని ఇవ్వాలని, అన్ని ప్రయోజనాలు కల్పించాలని వారైతే కోరుకుంటున్నారు. ఇది అత్యాశ కాదు, వారికి ఉద్యమ కోరిక కూడా కాదు, వారి న్యాయమైన డిమాండ్ అని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు. కాబట్టి అంగన్వాడీలపై ఈ మోయలేని పనిభారాన్ని సరే పనిభారానికి ఎంత పనిమైనా చేస్తారు కానీ వారికి జీతమే లేదు. వారి కుటుంబం గడవడం కూడా చూసుకోవాలి, వారి జీవితం కూడా చూసుకోవాలి. కాబట్టి ఇటు అంగన్వాడీ కేంద్రాలని సమర్థవంతంగా నిర్వహించి నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం ప్రీ స్కూల్ని మంచిగా అభివృద్ధి చేయాలన్నా, తర్వాత విద్యాపరంగా భారతదేశాన్ని ముందుకు తీసుకుపోవాలన్నా అంగన్వాడీల జీతాలు, ఆయాల జీతాలను పెంచితేనే ఇదొక వారు మంచిగా పనిచేసి ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకాన్ని కూడా విజయవంతం చేస్తారని చెప్పి కోరుకుందాం. ఖచ్చితంగా ఈ పార్లమెంటు సమావేశాల్లో, ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సమావేశాల్లో అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యలపై చర్చలు జరిపి ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకుని వారి యొక్క ఆర్థిక సమస్యలను జీతాలు పెంచుతారని చెప్పి కోరుకుందాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఈ వీడియోకు 1000 లైక్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఎప్పటికీ మన అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యల పట్లే మన ఛానల్ కృషి చేస్తుందని హామీ ఇస్తూ థ్యాంక్ యూ.